సాయిబాబాని చాలా మంది మనవాళ్ళు కూడా ఏమంటారంటే, ఆయన దేవుడిగా చూడకపోతే ఒక మంచి గురువుగా చూడు అంటాడు. ఆయనకి గురువు అనిపించుకునే యోగ్యత ఉందా ఫస్ట్? ఈరోజు శ్రీకృష్ణుడిని మేము జగద్గురువు అంటామండి. అవును. ఎందుకు? ఆయన స్వయంగా భగవంతుడే అయినా కూడా భగవంతుడి యొక్క అవసరం ఏంటి, భగవంతుడిని చేరాల్సిన మార్గం ఏంటి, భగవంతుడి నుంచి ఆశించాల్సింది ఏంటి అని మార్గదర్శనం చేశాడు. ఈ రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి పాండవులకి చాలా క్లోజ్. కానీ ఆ అర్జునుడికి పాశుపతం ఇవ్వాలి అనగానే, బాబా నేను శివుడి దగ్గరికి తీసుకెళ్తాను పద మాట్లాడి పాశుపతం ఇప్పిస్తా అనలా. అర్జున నువ్వు తపస్సు ఆచరించు, శివుణ్ణి మెప్పించి పాశుపతాన్ని పొందు అన్నాడు. అంతేగాని శివుడు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, నేను ఇప్పిస్తా పద పాశుపతం అన్నాడు. రికమెండేషన్ లేదు, అక్కడ రికమెండేషన్ లేదు. ఎందుకంటే గురువు అనేవాడు మార్గదర్శనం చెయ్యాలి. అవునా? ఈ రోజున వీళ్ళందరూ వనవాసానికి వెళ్ళారు. వనవాసానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఆహారానికి అతిథి మర్యాదలు చేయడానికి లోటుపాట్లు లేకుండా ఉండాలంటే అక్షయపాత్ర కావాలి. కృష్ణుడు అక్షయపాత్రను సూర్యుడి నుంచి తెప్పించడం పెద్ద పనే కాదు. కానీ వీళ్ళని సూర్యుడిని ఆరాధించి సూర్యుడి నుంచి అక్షయపాత్ర పొందమని సలహా ఇచ్చాడు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మార్గాన్ని చూపించాలి. అలాంటి మార్గం సాయి ఏం చూపించాడు? ఇది చర్చకు వస్తే కదా తేలేది. ఇప్పుడు మీరు నేను కూర్చుని ఎంత మాట్లాడుకున్నా కూడా ఆ లలిత్ కుమార్ అన్న అబద్ధాలు ఆడాడు అని ఇంకో వీడియో చేసి పెడతారు. ఒకటే వీడియోకి ఒకటే ఆన్సర్. లలిత్ కుమార్ అబద్ధాలు చెప్తున్నాడు, లలిత్ కుమార్ కట్టుకథలు చెప్తున్నాడు, లలిత్ కుమార్ బాబాను అవమానిస్తున్నాడు. అరే అవమానించడం అంటే ఏంటి? బాబా నిల్డస్పరెండము, బాబా నపుంసకుడు, లేకపోతే బాబా ఇంకోటి, ఇట్లాంటి పదాలు వాడితే అవమానించడం. నేను అలాంటివి వాడానా? లేదు కదా. పోనీ అసభ్యంగా మాట్లాడుతుంటే బాబా అట్టాంటోడు, ఆ కొడుకు ఈ కొడుకు నేను మాట్లాడితే అసభ్యంగా మాట్లాడటం నేను అనట్లేదు కదా. నేను ప్రశ్నలు లేవనెత్తుతున్నా, మీరు సమాధానం చెప్తే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇప్పుడు కేవలం ఒక లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, కరుణాకర్ సుగ్నా లాంటి వాళ్ళు, భాస్కర్ అన్న లాంటి వాళ్ళు మాట్లాడితేనే ఈ సాయిబాబా సంస్థానం, ఈ ట్రస్ట్ అది అని చెప్పే వ్యక్తులు ఇంత భయపడితే, రేపు హిందుత్వ సమాజం మొత్తం మేల్కొల్పితే, హిందుత్వ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తే వీళ్ళ పరిస్థితి ఏందన్న? ఆల్రెడీ గతంలో ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి వారు క్వశ్చన్ చేశారు ఇదే మాట. ఆయన ఉభయ జగద్గురు పీఠాలకి ఏకకాలంలో అధిపతిగా ఉన్నారు. అంటే ద్వారకా పీఠానికి, బద్రీనాథ్ లో ఉన్న జ్యోతిర్మఠానికి. అటువంటి వ్యక్తి సాయిబాబా ముస్లిం, సాయికి సనాతనానికి సంబంధం లేదు, సనాతన ధర్మంలో సాయికి స్థానం లేదు అని చెప్పారు. ఒకవేళ ఇటువంటి పీఠాధిపతులు కూడా సడన్గా ఒకవేళ శరీరాన్ని విడిచిపెడితే పీఠాధిపతిగా ఎవరిని నియమించాలి అనే ధర్మ సందేహం వచ్చినప్పుడు దానికి నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది అంటే కాశీలో ఉన్న విద్వత్ పరిషత్. వాళ్ళని ధర్మ సంసద్ అంటారు. 121 మంది వేద పండితులు, శాస్త్ర పండితులు ఉంటారు. అటువంటి ధర్మ సంసద్ వాళ్ళు కూడా సాయి దేవుడు కాదు, అవతారం కాదు, సాధువు కాదు, గురువు అసలకే కాదు, హిందూ అసలు కాదు అని చెప్పి ధర్మ సంసద్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నేను ఎవరిని ప్రమాణంగా తీసుకోవాలి? నా పూర్వాచార్యులు చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకోవాలా, లేకపోతే వీళ్ళ పుస్తకాలు ప్రమాణంగా తీసుకోవాలా? పూర్వాచార్యులు చెప్పినట్టు నేను అదే ప్రమాణంగా తీసుకున్నా, మా వాళ్ళు అందరూ అదే ప్రమాణంగా తీసుకున్నాం. మేమందరం ఒకే మాట మీద అదే పద్ధతిలో యుద్ధం చేస్తున్నాం. ఈరోజు నేనైనా, కరుణాకర్ సుగుణ గారైనా, శివప్రసాద్ గారైనా, భాస్కర్ కిళ్ళి గారైనా, మాకు ఆచార్యులు చెప్పింది ప్రమాణం ఎద్ది కానీ అడ్డగాడిదలు చెప్పింది ప్రమాణం ఎట్ట? కానీ ఇప్పుడు హిందుత్వ సమాజం ఆచారులు ఇవన్నీ గతంలో జరిగిన సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ పట్టించుకునే రోజులలో లేదు. సరే దేవుడు అయితే ఏంది, కాకపోతే ఏంది, ఏదో ముక్తి అయిపోయింది కదా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. సో అట్లా ఉంటే ఏమైనా ఇబ్బంది అంటున్నా? అట్లా ఉండటం వల్ల ఇబ్బంది కదండి. నిజంగా గురువు, సద్గురువు అంటే ఎవరు అంటే భవబంధాలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క వ్యామోహాన్ని పోగొట్టేవాడిని గురువు అంటారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు పరమశివుడు పార్వతీ అమ్మవారికి ఉపదేశించిన ఈ స్కాంద పురాణంలోని గురుగీతలో చెప్తున్న అంశం. కానీ సాయి భక్తులు ఎప్పుడైనా సరే మేము పరమపదం గురించి యోచిస్తున్నాము, పరమాత్ముని ధ్యానిస్తున్నాము అనే ఇదిలో కాకుండా సాయిని మొక్కాక మా అమ్మాయి పెళ్ళయిందండి, సాయిని మొక్కాక మాకు ఉద్యోగం వచ్చిందండి, సాయిని మొక్కిన తర్వాత నాకు బండి కొనుక్కున్నానండి, కారు కొనుక్కున్నానండి, ఇల్లు కొనుక్కున్నానండి. ఇప్పుడు క్రైస్తవులు కానీ చెప్తారు చూడండి, పరలోకంలో ఉన్న బంగారంలోంచి 10 తులాలు ఈ ప్రభువా అనగానే నాకు గొలుసు అక్కడ పడిందండి. రోడ్డు మీద వచ్చిందంటారు. వాళ్ళు చెప్పే సాక్ష్యాలకి వీళ్ళు చెప్పే సాక్ష్యాలుగా తేడా ఉందా? ఏం లేదు కదా. గురువు అనేవాడు ఇటువంటి మార్గంలో నడిపించాడు. గురువు అంటే తాను స్వయంగా బ్రహ్మ జ్ఞానాన్ని పొంది, అంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మనకి చూపించి మార్గదర్శనం చేసేవాడు. గురు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే, గు అంటే చీకటి, రు అంటే పారద్రోలేవాడు. అంటే అజ్ఞానం అనే చీకటిని మనలోంచి పారద్రోలేవాడు తప్ప భౌతికమైన కోరికల మీద మోహాన్ని పెంచి మనని ఈ లోక సంబంధమైన అజ్ఞానంలోకి ముంచేవాడు గురువు కాదు. ఇప్పుడు అలాంటి వాడి ధ్యానంలోకి వెళ్ళిపోయి హిందూ సమాజం అంతా పరమపదం అనే పరమోన్నత లక్ష్యాన్ని గురించి కాకుండా ఈ రోజు నాకు పప్పు కూర కావాలా, లేకపోతే నాకు రేపు చికెన్ ఇప్పించాలా, ఎల్లుండి మటన్ కర్రీ కావాలి, ఈ స్వామిని మొక్కితే నాకు ఎల్లుండి మటన్ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు వస్తాయి, లేకపోతే మటన్ బిర్యానీ దొరుకుతుంది అని ఆలోచించాడు అనుకోండి, అది దిగజారుడు. ఇప్పుడు ఇలాంటి అంశాల మీద మీలాంటి వ్యక్తులు గట్టిగా మాట్లాడినప్పుడు ఎవరికి లేని నొప్పి లలిత్ కుమార్కి వచ్చిందా,
కరుణాకర్కి వచ్చిందా, లేదంటే వీళ్ళకే వచ్చిందా? వీళ్ళేదో ఆర్థికంగా బలపడడానికి ఆ స్కానర్లు, పేమెంట్లు అడుగుతారు వీళ్ళకేం అవసరం అని కొంతమంది సెక్యులర్ హిందువులు మాట్లాడతారు. అయ్యో లేదండి, ఇక్కడ సెక్యులర్ హిందువులు కాదు, కొంతమంది హిందుత్వవాదులు కూడా అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్నని. అవును, అవును. ఎవరికి వెళ్ళిన మీకే వచ్చిందని. ఎస్, మాకే వచ్చింది మరి. ఎందుకంటే ఇది మాది అని మేము అనుకుంటున్నాం కాబట్టి మాకు నొప్పి వచ్చింది. ఇది మాది అని మీరు కూడా అనుకుని ఉండుంటే మీరన్నా చర్చకి రండి, సాయి భక్తుల ఈ తరఫున. పరిస్థితి రాదు ఈ రోజు. కాదండి, ఇప్పుడు వాళ్ళు అంటారు కదా, ఫలానా ప్రవచనకర్త చెప్పాడు, ఫలానా స్వామీజీ చెప్పాడు సాయిబాబా గొప్పతనం అని చెప్పేసి ఆ స్వామీజీనో ప్రవచనకర్తలు తీసుకొచ్చి కూర్చోబెట్టండి పోనీ. ఇక్కడ నేను, కరుణాకర్ గారు, భాస్కర్ గారు, శివప్రసాద్ గారు మేమే డిబేట్ కూర్చుంటాం. మేమే డిబేట్ కూర్చుని ఒకవేళ సాయిబాబా నిజంగా హిందూ దేవుడే కానీ ఆ పండితులు కనుక నిరూపించారనుకోండి, మేము కూడా సాయిని ముక్తాం. మాకేం సాయి మీద ద్వేషం ఉందా? సాయికి సనాతనానికి సంబంధం లేదని చెప్తున్నాను తప్ప సాయి సైతానని మేము ఎక్కడ అన్నా. ఒకవేళ వాళ్ళు నిరూపిస్తే మీరు కూడా నమ్ముతారు అంతే. 100%. సనాతన ధర్మం అంటే ఏంటండి? సత్యాన్ని నమ్మేది. అది సత్యమని నిరూపించబడితే నమ్మటానికి మనకేమన్నా ప్రాబ్లం? ఏం లేదు. మేము సత్యాన్ని నమ్మటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కావాల్సిందల్లా అది సత్యమని నిరూపించేవాడు కావాలి, దానికోసం చూస్తున్నాం. చెప్పేటోళ్ళు వెతుకుతారు మీరు అంతే. సాయి భక్తులు రాకపోతే కనుక హిందుత్వవాదుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మమ్మల్ని విమర్శ చేస్తున్నారో వాళ్ళు వచ్చి నిరూపించవచ్చు. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం. బహుశా ఇంతకంటే ఓపెన్ ఆఫర్ నాకు తెలిసి ఇంతకంటే రీజనబుల్, ఆ సినిమా డైలాగ్ ఉంది కదా, బహుశా ఎంత రీజనబుల్ డీల్ ఎవరమ్మా అని. లైఫ్ టైం సెటిల్మెంట్ ఎవరైనా చూపిస్తే అంతే కదా. ఇకపోతే ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అడుగుతున్నామండి, ఎవరిని అడుగుతున్నాం? హిందువులనే అడుగుతున్నాం. ఈ హిందువుల్లో కూడా ఎవరిని అడుగుతున్నాం? మీరు సాయిబాబాకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న మాకు కానీ మీరు పేటిఎం చేయకపోతే మీ ఇళ్ళు కూలిపోతాయి, మీ బిజినెస్లు నాశనం అయిపోతాయి, మీకు యాక్సిడెంట్లు అయిపోతాయి అని బెదిరించామని అడిగాము ఎప్పుడైనా? బ్లాక్మెయిల్ లాంటిది ఏం లేదు కదా. పోనీ ఇదిగో అమ్మా, హిందూ జనశక్తికి మీరు 10,000 ఇవ్వటం వల్ల మీకు నెక్స్ట్ జాబ్ వస్తుంది, పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి అని ఏమన్నా ప్రలోభాలు చూపిస్తున్నామా? లేదుగా. కానీ ఈ సాయిబాబా సంస్థాన్ వాళ్ళు ఇదిగో సాయి ఆలయానికి రావటం వల్ల ఎంత లాభం జరుగుతుంది, ఇన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయి అని చూపించి కోట్లు వసూలు చేస్తుంది ఎవరు? వాళ్ళు కదా. ఆ కోట్లను దేనికి వాడుతున్నారు? నాబోటోడి మీద కేసులు వేయడానికి. ఇప్పుడు నా మీద ఉదాహరణకి 50 కోట్లకి పరువు నష్టం దావా ఇచ్చారు నోటీసు. దీన్ని కోర్టులో కేసు కింద చేయాలంటే వాళ్ళు ఎంత కట్టాలి తెలుసా? 1% అండి. అంటే 50 లక్షలు కట్టాలి. ఈ 50 లక్షలు ఎవరు ఇచ్చారు? హిందువులే ఇచ్చారు. హిందుత్వాన్ని పాడు చేస్తున్న వాళ్ళకి హిందువులు ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని అడ్డగోలుగా బలిసిపోయి హిందూ సంఘాల మీద 50 లక్షలు కట్టి 50 కోట్లకి పిటిషన్ వేస్తున్నారు కదా. ఇప్పుడు మరి నేను ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాను? క్రిస్టియన్స్ కోసం, ముస్లిమ్స్ కోసం పనిచేస్తున్నాను? హిందువుల కోసమే. పోనీ హిందుత్వం బాగుపడితే నేనేమన్నా ప్రతిరోజు గుళ్ళో కూర్చొని అర్చన చేసి సంభావనలు వసూలు చేస్తానా? లేదుగా. నేను ఈ రోజుకి చెప్తున్నా, గుడికి వెళితే మీరు గుడికి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు ఉంటే ఇంకో 100 రూపాయలు అర్చక స్వామికి ఇవ్వండి, అర్చక స్వామి బాగుండాలనే చెప్తున్నా. కానీ అర్చకత్వం బాగుండాలన్నా ఆలయం బాగుండాలంటే నేను ఎప్పుడు హిందుత్వం బ్రతకాలి. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా అండి, అంటే గుడికి వెళ్తే అమ్మ ఆవు అని ఎట్లా నేర్పుతారో బడికి వెళ్తే అర్చకుడు ఆలయం ఇది కూడా నేర్పండి. మొదట అర్చకుడు బాగుండాలి, అర్చకుడు బాగుంటే ఆలయం బాగుంటుంది. కాబట్టి అర్చకుడి సంక్షేమం చూడండి అని చెప్తా. అర్చకస్య హరిస్ సాక్షాత్ అని శాస్త్రం మాకు. అలాగే అర్చకస్య తపోయజ్ఞాత్ అర్చనస్యాతి సాయినాథ్. అర్చకుడు చేసే అర్చనల వల్ల, అలంకారాల వల్లే ఆ గుళ్ళో ఉండే దేవతకి శక్తి పెరుగుతూ ఉంటుంది. కానీ దౌర్భాగ్యం ఎక్కడ అంటే అర్చకుల మీద కూడా ఇప్పుడు కామెంట్ చేసే పరిస్థితి. వాడు ఏ భాషలో మాట్లాడతాడో తెలియదు, వాళ్ళు లంజోడుకు అంటాడో లౌకోడుకు అంటాడో తెలియదు అని చాలా మంది మాట్లాడే చూసా కొంతమంది చిల్లర్లు చెగళ్ళు అట్లా మాట్లాడుతుంటారులేండి. అయితే అర్చకుడి సంక్షేమం అట్లా చూస్తూ ఉన్నాం మేము. ఆ అర్చకుడు బాగుండాలి, ఆలయం బాగుండాలంటే ముందు ధర్మం బాగుండాలి. ధర్మం బాగుండాలంటే మేం పనిచేయాలి. ఈ రోజున క్రైస్తవ మాఫియా $175 బిలియన్ పోరాటం వాళ్ళు చేస్తుంది. $175 బిలియన్. ఇస్లాం సమాజానికైతే ఈ ఎడారి మతాల నుంచి, ఎడారి దేశాల పెట్రోల్ డబ్బులు ఎంత వస్తుందో మనకు తెలియదు, కానీ డబ్బులు అయితే వస్తున్నాయి కదా. అలాగే నాస్తికులకి చైనా నుంచి వస్తున్నాయి, రష్యా నుంచి వస్తున్నాయి, కొరియా నుంచి వస్తున్నాయి, వాళ్ళకి బోల్ డబ్బులు వస్తున్నాయి. ఈ సాయి భక్తులకి, బ్రహ్మకుమారులకి వీళ్ళకైతే మనమే ఇస్తున్నాం, డైరెక్ట్ మనమే ఇస్తున్నాం. ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ బిల్డింగులు చూడండి, ఎకరాలు చూడండి. సాయిబాబా సంస్థానికి సంబంధించిన గుళ్ళు చూడండి, వాళ్ళకి ఎకరాలు చూడండి, వాళ్ళ ఆదాయాలు చూడండి. ఈరోజు సాయిబాబా సంస్థాన్ వాళ్ళది మీరు బ్యాలెన్స్ షీట్స్ గూగుల్లో చూడొచ్చు. కానీ ఇక్కడ గూగుల్లో గుళ్ళు తీసేస్తారు. అలాంటి వ్యవస్థను ఎదుర్కోవాలంటే మా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు కాకపోతే కనీసం లక్షలన్నా ఉండాలి కదా. ఇప్పుడు సడన్ గా మొన్న కేసు వేసారండి. కేసు వేయగానే షిరిడి వెళ్ళాలి అంటే మా షిరిడి పాదయాత్ర మొదలెట్టాలి అని చెప్పేసి వెళ్ళాను అనుకోండి, కోర్టు కేసు కూడా అయిపోద్ది అప్పటికి. మీరు పోయేసరికి, నేను పోయేసరికి కోర్టు అన్న కేసు అన్న పోయింది, లేకపోతే నేనన్న పోతా. అది కాదు కదా జరగాల్సింది తక్షణం. ఎందుకంటే ఒక్క సాయి మాత్రమే మన సమస్య కాదు, అలాంటి చాలా వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఫైట్ చేయాలంటే డబ్బు కావాలి.
అండ్ ఆ డబ్బు ధర్మం బాగుండాలనుకునేవాడే మాకు ఇస్తున్నాడు. సాయి భక్తులు ఎవడో మాకు ఇవ్వట్ల, సాయి భక్తుల్ని నేను అడగట్ల. ఒకవేళ నేను సాయి భక్తుల్ని నేను 1 లక్ష ఇద్దాం అనుకుంటున్నానండి అని చెప్పేసి ఎవడన్నా అన్నాడు అనుకో, వద్దురా బాబు నీ లక్షకి ఇంకో రూపాయి కలిపి నేనే ఇస్తాను, 1 లక్ష రూపాయలు నువ్వే పెట్టుకో అని చెప్పి నేను ఇచ్చేస్తా. ఎందుకట్లా? ఎందుకంటే నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళతోటి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి అనా పైసా కూడా నేను తీసుకోలేను కదా. ఈ రోజున నాకు పోరాటం చేయాలి అంటే నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు నేను నా విశ్వాసాన్ని లేకపోతే నా పోరాటాన్ని సమర్థించే వాడి దగ్గర నుంచే తీసుకుంటా. లేదంటే నేను ఈ పాటికే చాలా మంది క్రైస్తవుల దగ్గర, ముస్లింల దగ్గర కూడా డబ్బులు తినేసేవాళ్ళం కదా. మేము అలా తినాలి అంటే మేము ఇప్పుడు మాట్లాడుతుంటే డబ్బులు వస్తున్నాయని చాలా మంది అంటున్నారు. రేపు పిచ్చనా కొడగలరా మేము మాట్లాడటం మానేస్తే బోల్ డబ్బులు వస్తాయి, మీకు తెలియట్లే. సైలెంట్ అయిపోతే డబ్బులు వస్తాయి, కాంప్రమైజ్ అయితే 100%. కానీ మేము ఎక్కడ అవ్వట్లేదే. ఈ 10 ఏళ్లలో ఎక్కడన్నా ఒక్క ఇష్యూలో చూడండి, పలానా పాస్టర్ మీద మీరు పోరాటం ఆపేశారు, పలానా ఇష్యూ మీద పోరాటం ఆపేశారని ఒక్క ఇష్యూ చూపించండి.